వైసీపీపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపాదేవి ఫైర్ అయ్యారు. కందుకూరు ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని వారు మండిపడ్డారు. వైసీపీ కాపుల మధ్య విభేదాలు సృష్టిస్తోందని బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కాపులను ఎవరూ విడదీయలేరని ఆయన స్పష్టం చేశారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా జరిగితే తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ను వదిలి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయా అని నేను ఒక్కసారి అడుగుతున్నాను. నేను ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి ప్రజల కష్టాల్లో ఉన్నారు, ప్రజల బాధల్లో ఉన్నారు, హత్యకు గురయ్యారు, రకరకాల ఇబ్బందులు, భయంకరమైన భయానకమైన పరిస్థితుల్లో కూడా మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా బయటకు వచ్చాడా అని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు గారి పరిస్థితి గురించి మన అందరికీ తెలుసు. ఇరిగేషన్ శాఖ మార్చులుగా పనిచేశారు. ఆయన పోలవరంలో తట్టుమట్టేయలేదు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాజెక్టులు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు. కన్నెత్తి చూడడానికి ఆయనకి సమయం ఉండేది కాదు. సంబరాలు చేసుకోవడంలో అంబటి రాంబాబు గారు ఉండేవారు. ఆ రోజు పూర్తి స్థాయిలో అణగదొక్కినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలుసు. ఆయన మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఇక్కడ కాపులు లేరు, ఆశేష ప్రజానీకం కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి మీరు కాస్త మిమ్మల్ని సరి చేసుకుని మీ యొక్క క్యారెక్టర్ మార్చుకుని ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే బాగుంటుంది. రాజకీయం అనేది రాజకీయంగానే చేయాలి తప్ప కుట్రలో కుతంత్రాలు ఎకమైనా మానుకోమని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. వాళ్ళని ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. A1 అంట పవన్ కళ్యాణ్ గారు ఉండాలంట, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు A2 A3 గా ఉండాలి. అసలు మనకి A1 అంటే గుర్తొచ్చేది ఏంటి? రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలిసిన విషయమే. అది అతనికే సూటబుల్. అటువంటి నాయకుడికి ఈ చెంచాగాళ్ళు సేమ్ ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళు ఎవరైనా సరే కనీసం రైతులకి ఇచ్చే పరిహారంలో కూడా అందులో గ్రామాల్లో కులాలు విడగొట్టి వీళ్ళకి అనుకూలంగా లేని వారికి లబ్ధి చేకూర్చలేదన్న విషయం. అసలు అన్నం పెట్టే రైతుని కూడా కులాన్ని కలిపిన ఘనత ఏదైనా జరిగిందంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి. అటువంటి వాళ్ళు ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు స్వయంగా ఆవిడే చెప్తుంటే కులాలని రెచ్చగొట్టొద్దు, రాజకీయం చేయొద్దని ఆవిడే ప్రాధాన్యపడుతుంటే వీళ్ళు కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏదోటి అనాలి, ఏదోటి చెయ్యాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మూలన కూర్చుని అనవసరంగా ఆయన జోలికి ఎందుకు వెళ్ళామని బాధపడుతున్నామని మనం గమనిస్తున్నాం. ఈ రోజు అసలు వాళ్ళు సీన్ లోకే లేరు. ముఖ చిత్రంలో, రాజకీయ ముఖ చిత్రంలోనే కనబడటం లేదు. మరి ఈ జక్కంబూడి రాజా ఇతనికి ఈ మధ్యన మతి భ్రమించిందే ఏంటో తెలియదు. అప్పుడు పిఠాపురం వెళ్ళి ఏదో వాగాడు. దానికి ఏ విధంగా స్పందన వచ్చిందో దెబ్బకి నోరు మూసుకుని కూర్చున్నాడు. జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పాశవిక హత్యలో దానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ, ప్రజలు చీకొట్టినటువంటి ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయన్న దానికి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉదాహరణలే కారణం. ఒక ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామనేటువంటి కుటిల బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కందుకూరు నియోజకవర్గానికి కేవలం కాపు నాయకులు మాత్రమే పంపిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కాపు నాయకులు మాత్రమే పంపిస్తున్నారు. మిగిలిన నాయకులు ఎందుకు పంపించడం లేదు? మీకంతా మానవతా దృక్పథం ఉంది కదా, మరి మీరెందుకు ఈ రోజు వరకు కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అంటే బాధితులు ఈ రోజున ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడికి పంపించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు చెడగొట్టేలాగా ఆయన్ని కమెంట్ చేయడానిక మీరు ఇటువంటి శవ రాజకీయాలు చేస్తున్నదని చెప్పేసి